నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం క్షేమగాను శ్రీ కె శేషుబాబు గారు, శ్రీమతి సంధ్యారాణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ కె శేషుబాబు గారి, శ్రీమతి సంధ్యారాణి గారి కుమారుడు శ్రీ కె గౌతమ్ గారి, శ్రీమతి తేజశ్రీ గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కె గౌతమ్ గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి వివాహ దిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరణ జపకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుత భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ గౌతమ్ గారు, అలాగే శ్రీ తేజశ్రీ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరఫున కూడా మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అందులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కె శేషుబాబు గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, అలాగే శ్రీ కె గౌతమ్ గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, శ్రీజీ వెంశిక గారికి, శ్రీజీ వేదాంత్ గారికి, శ్రీ కె రంగనాథ్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీజీ శ్రేయస్ గారికి, చిరంజీవి అనన్య గారికి, శ్రీమతి వాసవి గారికి, శ్రీ దేవకి సింహాచలం గారికి, చిరంజీవి ఐరా గారికి, శ్రీ అతులూరి సూర్యనారాయణ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి ప్రసన్న గారికి, శ్రీ సాయి అనురాగ్ గారికి, అలాగే రామరెడ్డి సార్ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి వాసవి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి ప్రసన్న గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కె శేషుబాబు సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ కె శేషుబాబు సార్ గారు, శ్రీమతి సంధ్యారాణి అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ రవకేసరి, అలాగే పాపడు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, వంకాయ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. నమస్కారం అండి. నా పేరు శివారెడ్డి. అలాగే అమ్మ ఆసరా ఫౌండేషన్ భరతమాత ఆశ్రమాన్ని విజయలక్ష్మి అక్క గారు గత 8 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది.
తన ఇద్దరు కొడుకులు మెంటల్ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, మరొక అబ్బాయి మెంటలీ ఐక్యూతో ఉండడం, అలాగే వారి తండ్రి గారు క్యాన్సర్తో చనిపోతూ తన తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఆశ్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక 5 మెంబర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 65 మంది అభాగ్యులను చేరేసే భాగ్యం ఆ భగవంతుడు ఇచ్చాడు. అలాగే ఈ ఆశ్రమం స్టార్టింగ్లో ఎన్నో కష్టాలు నడుస్తుంటే కరోనా టైంలో పెంటేసార్ లాంటి గారు దేవుడు ఆశ్రమానికి వచ్చి ఇక్కడ చూసి వీళ్ళను 1-2 రోజులు అన్నం చేస్తే సరిపోదు, వీరికి 365 రోజులు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశం మీద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్మేట్కి అలాగే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తూ మెడికల్ పరంగా వీళ్ళకు జీవనాధార ఫార్మసీ నుంచి మెడికల్ పరంగా అలాగే ఏ అవసరం కావాలన్నా పేషెంట్లకి, డయాబెటీస్ పేషెంట్లకి, పెరాలసిస్ పేషెంట్లకి, అలాగే ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ తరపున మెడిసిన్స్ రూపాన ఇస్తూ ఇక్కడ ఉన్నవారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ సదుపాయాలు కల్పిస్తూ తను చేస్తూ తను 100 మందిని 1000 మందిని చేపిస్తూ ఇక్కడున్న 65 మందికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నందుకు వెంకటేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు ఇక్కడ ఆశ్రమంలో అన్ని సమకూరణ ఉద్దేశం మీద ఇంట్లో ఎలా ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉండాలి, వీరు అనాథలు కాదు, వీళ్ళందరూ మన ఇంటి వాళ్ళు అన్న భావన తేవాలనే కారణం మీద ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఆశ్రమం రెంటెడ్ హోమ్ సార్. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు రెంటెడ్లో నడుస్తుంది. దీన్ని కూడా పర్మనెంట్ షెల్టర్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టాము అందరికీ. అది కూడా ముందు ఇంకా 1-2 వీక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో కూడా వెళ్ళిపోవచ్చు సార్ మనం. దానికి కూడా పెంటేశ్వర్ గారు ఎంతో కృషి చేస్తూ తను తన ఫ్యామిలీ ద్వారా చేపిస్తూ తన ఫ్రెండ్స్ ద్వారా తన కొలీగ్స్ ద్వారా ఎన్నో రకాలుగా ఎంతో మందితో ఇక్కడున్న 65 మందికి సహాయ సహకారం అందిస్తూ 24 అవర్స్ ఆశ్రమం గురించే రిస్క్ తీసుకొని హెల్ప్ చేస్తున్నందుకు పెంటేశ్వర్ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఆశ్రమం ఒకసారి చూపిస్తాను సార్. ఇది రెంటెడ్ హోమ్ సార్. ఇదంతా రేకుల షెడ్. వీరికి మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద వాటర్ డిస్పెన్సరు, ఇలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా తల్లిదండ్రులను భావించి ఎవరికి కింద పడుకుందనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి బెడ్ కాటు ఇప్పించి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా, అలాగే వీళ్ళకి సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు, అలాగే వీళ్ళ కాలక్షేపం కోసం ఒక టీవీ, అలాగే కరెంటు పోతే వీళ్ళ కళ్ళు కనబడమనే ఉద్దేశం మీద ఒక 2 షెడ్స్కి 2 ఇన్వర్టర్స్ కూడా ఇప్పించడం జరిగింది. అలాగే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా అంబులెన్స్ వ్యాన్ అడగగానే 6 లక్షల రూపాయల అంబులెన్స్ వ్యాన్ కూడా ఇప్పించడం జరిగింది సార్. అలాగే వీళ్ళ ఫ్యామిలీ తరఫు కూడా ఒక పెద్ద వాషింగ్ మిషన్ 2,50,000 పెట్టి ఒక పెద్ద వాషింగ్ మిషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ భోజనానికి కొంతమంది కూర్చుంటారు సార్, మిగతా వాళ్ళందరూ పక్కన షెడ్లో ఉంటారు. వాళ్ళ కన్ను కనబడవు, నడవలేని వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు సార్. ఇక్కడ అద్దెస్తాం ಏನೈತಿ పక్కన చెట్లు అంతా నడలేని వాళ్ళు సార్, అంతా కనుగొనని వాళ్ళు, నడలేని వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు తెలుసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు సార్. చూపిస్తాను. తను కూడా ఒక పంతులు సార్. తన ఇంట్లో వాళ్ళు ఎవరు లేక ఒక గుడిలో ఉంటే మెడిపల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు, కళ్ళు కనబడని వాళ్ళు,
వీళ్ళంతా మెంటల్ కండిషన్ బాగానే వాళ్ళు సార్, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. అందరికీ మేమే చేయాలి.